ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం, పెన్షన్, రేషన్ కార్డ్ ఎలాంటి తాజా సమాచారం ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ గంట సింబల్ పై క్లిక్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసిన వారు గంట సింబల్ పై కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకైతే అందుతుంది. ఆ విధంగా తాజా వివరాలను మీరు తెలుసుకోగలుగుతారు. ఇక విషయంలోకి వెళ్తే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తాము అని అంటూ ఇచ్చిన కూటమి హామీ మేరకు ప్రభుత్వం ఆగస్టు నెలలో ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించబోతుంది. అయితే ఈ బస్సుల్లో మహిళలకే కాకుండా మరికొంతమంది హెల్త్ పెన్షనర్లకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఈ మేరకు మనకైతే తాజా వార్త వస్తోందండి. తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి వారి కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడం కోసం ఉచిత బస్ పాసులు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. గుండె జబ్బులు, తలసేమియా, కిడ్నీ వ్యాధులు, పక్షవాతం, లెప్రసీ అంటే కుష్టు వ్యాధిగ్రస్తులు, హిమోఫీలియా ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి 51,000 మంది హెల్త్ పెన్షనర్లకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పించాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తోంది. ఎందుకంటే ఇలాంటి వ్యాధిగ్రస్తులు ప్రతి వారం కూడా జిల్లా ఆసుపత్రి కావచ్చు లేదా ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఆసుపత్రులకు వైద్య పరీక్షల నిమిత్తం రానుపోను ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వారికి ఖర్చుల నిమిత్తం ప్రతి నెల దాదాపుగా 1000 నుంచి 2000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. అంటే దూరాన్ని బట్టి దగ్గరైతే ఒక రేటు, దూరం అయితే ఇతర జిల్లాల్లో ఇతర ఆసుపత్రులకు వెళ్లాలంటే గనక ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ మేరకు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి పెన్షనర్లకు ఇచ్చేటువంటి పెన్షన్ నుంచి ఈ అమౌంట్ ఖర్చు అవుతుంది కాబట్టి వారికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటి పెన్షన్ దారులకు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీలో మహిళలతో పాటు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తోంది. ఈ హెల్త్ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉచిత బస్సు కావచ్చు, ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారం ఉన్నది ఉన్నట్టుగా నేనైతే మీకు తెలియజేస్తూ ఉంటానండి. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.